నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఆర్కే రోజా గారు. ఆర్కే రోజా గారి గురించి తెలియని విషయం అంటూ ఏమీ లేదు. అయితే రోజా గారు గత వారం రోజుల నుంచి చాలా హ్యాపీగా ఉన్నారనే మాట బాగా వినబడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి. అయితే టీడీపీ తరపు నుంచేమో ఇంకొక మాట కూడా వినపడుతుంది, పొద్దుతిరుగుడు పువ్వు అని. అసలు ఏంటి ఈ రెండు మాటలకు సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి? ఇదే విషయమే మనతో మాట్లాడడానికి డాక్టర్ ఎన్వి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సురేందర్ గారు. సార్, ఆ, వైఎస్ఆర్సీపీ పార్టీలోనేమో రోజాకి తిరుగులేదు ఇక అనే ఒక మాట వినబడుతుంది. టీడీపీ పార్టీ తరపు నుంచేమో పొద్దుతిరుగుడు పువ్వు అనే మాట వినబడుతుంది. ఏంటి ఈ రెండు వాక్యాలకి రోజా గారికి అసలు సంబంధం ఏముంది సార్? అదే అండి ఈరోజు అదే ఆంధ్రప్రభ అంటే పేరు చెప్తా ఆ పేపర్లో వచ్చింది, ఫ్రంట్ పేజీలో మా జిల్లా ఎడిషన్ లో ఎదురు లేని రోజా తిరుగులేని స్వామి అని. అంటే నిజానికి ఆ క్యాప్షన్ తప్పేమని అనిపిస్తారు. ఆయన రాష్ట్రంలో అదే నాకు జర్నలిస్ట్ మిత్రులే, మనం అనుకుని సరదాగా చెప్తున్నాను. ఎగరలేని రోజా తిరగలేని స్వామి అని పెట్టుంటే బాగుంటుంది. ఎదురులేని రోజా కాదు, ఎగరలేని రోజా తిరుగులేని కాకుండా తిరగలేని స్వామి. వాళ్ళు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రోజా గారిని, నారాయణ స్వామి గారిని అని చేసిన విషయం నాకు కూడా తెలుసు, చాలా స్పష్టంగా తెలుసు. రోజా గారి మీద ఆయన వ్యతిరేక వర్గాన్ని రెచ్చగొట్టడం, వాళ్ళల్లో ఆఖరిలో చక్రపాణి రెడ్డి గారు వాళ్ళు మా పార్టీలోనే చేరారు. దాంట్లో రహస్యం ఏం లేదు, నాకు అక్కడ అందరూ తెలుసు. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దాదాపుగా చెంగారెడ్డి గారితో తిరిగితే ఒక 10 ఏళ్ళ ఆ ఏరియాలో కాంట్రాక్టర్ గా రోడ్లన్నీ కూడా వేశాను. ప్రతి ఊరు తెలుసు నాకు. దాదాపు ఒక 10 ఏళ్ళలో అంటే సంవత్సరం ఒక 10 కోట్లు వేసుకుంటే ఒక 100 కోట్ల వర్కులు చేసి ఉంటామండి మా ఫర్మ్ తరఫున. నాకు ఆ వ్యవహారాలు తెలుసు. చేశారు పాపం. ఆమె చిత్తుగా ఓడిపోయింది, పోయింది. ఆమె ఒక దశలో కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చింది, పెద్దిరెడ్డి నన్ను తొక్కి చేస్తున్నాడు అని చెప్పి చాలా చేశారు. దానికి బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు, కానీ అది కొద్ది చెప్పకూడదని చెప్పను. ఈ మాటతోనే అర్థం అవుతుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రోజా గారికి ఎలాంటి అనుబంధాలు ఉన్నాయి, ఎలాంటి వైరాలు వచ్చాయి అన్న విషయం మనం పబ్లిక్ లో మాట్లాడకూడదు, అర్థం చేసుకోండి అంతే. ఆ తర్వాత గొడవలు అయ్యాయి, తొక్కేశారు. ఇప్పుడు అలాగే నారాయణ స్వామి ఉన్నారండి. ఆయన మా నియోజకవర్గం జీడి నెల్లూరు, నాకు మంచి మిత్రుడండి. నేను చాలా కలిసి పనిచేసాం, కలిసి తిరిగాం, ఒకే కార్లు, ఒకే చోట భోజనాలు, ఇట్లా తిరిగాం. కానీ ఆయన్ని కూడా అలాగే చేసి మా మా పెనుమూరులో ఆయన కూడా నాకు అన్న లాంటి వాడు, జ్ఞానేందర్ రెడ్డి గారు. ఆయన ఎంపీగా ఉన్నాడు. ఆయన పెద్దిరెడ్డి అంతా కలిపి నారాయణ స్వామికి టికెట్ రాకుండా చేశారు. రాజేష్ అనే ఒక అబ్బాయికి టికెట్ ఇప్పించాలన్న ప్రయత్నం చేశారు. నారాయణ స్వామి చాలా ఇబ్బంది పడితే ఆఖరికి ఆయనకి కాకుండా కూతురికి ఇచ్చారు, ఓడిపోయారు. వీటన్నింటి వెనక పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి హస్తం ఉందన్న విషయం మా జిల్లాలో అందరికీ తెలుసు. అది మా టీడీపీకి లాభమైంది అనుకోండి, దానేం కాదు. అయితే ఇప్పుడు పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు నుంచి తీసేసి అన్నమయ్య జిల్లాలో కలుపుతూ నోటిఫికేషన్ ఇచ్చారు. అది ఒక 4 రోజులు టైం ఇచ్చారు, కలిసిపోతారు. దీంతో వీళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. ఇది వాస్తవమే. అయితే రోజాకి ఎదురు లేనిది ఎక్కడ? వాళ్ళ పార్టీలో ఉండొచ్చు, ప్రజల్లో ఎగరలేదు, ప్రజలకు వెళ్ళదు. నారాయణ స్వామికి తిరుగులేనిది ఎక్కడ? వైఎస్ఆర్ పార్టీలో, మా ఇంకా ప్రజల్లో కదా. ఆయన అసలు తిరగడమే లేదు. ఆమె ఎగరదు, ఈయన తిరగడు. ఇంకా మీరు అన్నట్టు పొద్దు తిరుగుడు పువ్వు సూర్యరశ్మికి అనుకూలంగా అలా తిరుగుతూ ఉంటుందండి. అంటే ఉదయం తూర్పు వైపు ఉంటుంది, సాయంత్రం అలా అలా తిరిగి పశ్చిమ వైపుకి వస్తుంది. ఈమె పొద్దుతిరుగుడు పువ్వు అని చాలా బాగా చెప్పారు పైహావల్ కేశవ్ గారు. ఎందుకంటే ఈమెని బీజం వేసింది తెలుగుదేశం పార్టీ అండి. శివప్రసాద్ గారు సినిమా డైరెక్టరు, నిర్మాత, ఆయన తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి చెప్తే చాలా చలాకీగా చురుగ్గా ఉందని చెప్పి ఆయన 99లో అనుకుంటా పార్టీలో చేర్చుకున్నారు. తెలుగు మహిళ అధ్యక్షురాలుగా చేశారు. 2004లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారండి నగిరిలో. చాలా బాగా తక్కువ మెజార్టీతో ఓడిపోయింది. అక్కడ చెంగారెడ్డి గారు తిరుగులేని నాయకుడు అండి. అప్పుడు నేను చెంగారెడ్డి గారితో తిరుగుతా ఉన్నా. తర్వాత 2009 వచ్చేటప్పటికి గాలి ముద్దుకృష్ణనాయుడు గారు 2004లో
ఆయన ఇక్కడ అలిగిపోయి ఆయన 2099లో ఓడిపోయారు. కాంగ్రెస్ లోకి వెళ్ళి 2004లో గెలిచారండి. ఆ తర్వాత రాజకీయ పరిణామాల వల్ల ముద్దుకృష్ణాయుడు గారు తెలుగుదేశం పార్టీలో చేరడం వల్ల నగిరి ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు పుత్తూరు నియోజకవర్గం రద్దయిపోయి నగిరి కొత్తగా ఏర్పడింది. పుత్తూరుని నగిరిలో కలపడం వల్ల అక్కడ ముద్దుకృష్ణాయుడు గారికి ఇవ్వాల్సి వచ్చింది. ఆయన అంతకు ముందే 4-5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రి చేశారు, పాపులర్ లీడర్ అండి. ఆయనకి అక్కడ సీట్ ఇవ్వాలని చెప్పి రోజా గారిని తన సొంత నియోజకవర్గం చంద్రగిరి మండలం, అప్పుడు అప్పుడు వాళ్ళ ఊరు పీలేరు లేకొస్తే తెలియదు, పక్కన అనుకోండి, లేదు ఆమెది చంద్రగిరి నియోజకవర్గానికి వస్తుంది అనుకుంటా. అప్పట్లో 2009లో పోటీ పెట్టారు. దురదృష్టవశాత్తు అప్పుడు చిరంజీవి గారి పార్టీలో కూడా సైకం జయచంద్ర రెడ్డి గారి భార్య పోటీ చేశారండి. ఆమె దాదాపు ఒక 25,000 ఓట్లు చీల్చారు. రెడ్లు ఓట్లు చీలిపోయాయి బాగా. రోజా గారు 10,000 ఓట్లతో ఓడిపోయారు. గల్లా అరుణ్ కుమార్ గారు గెలిచారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి. దీంతో ఈమె తప్పుగా అర్థం చేసుకుంది. గల్లా అరుణ్ కుమారి కమ్మ సామాజిక వర్గం చెందిన ఆమె కాబట్టి తెలుగుదేశంలో ఉన్న కమ్మ సామాజిక వర్గం కూడా ఆమెకు వేసి నన్ను ఓడించారని ఆమె తప్పుగా అర్థం చేసుకుంది. నిజానికి ఇక్కడ చిరంజీవి పార్టీ పెట్టడం వల్ల బలిజ సామాజిక వర్గం ఓట్లు చాలా చీలాయి. అలాగే చిరంజీవి పార్టీలో పోటీ చేసిన వ్యక్తి రెడ్డి కాబట్టి రెడ్లు వాళ్ళు కూడా చీలాయి. ఇప్పుడు అప్పట్లో కొంచెం బలిజ ఈ సామాజిక వర్గాలు బీసీలు ఇటువైపు వేస్తారు తెలుగుదేశానికి. చిరంజీవి గారు పార్టీ పెట్టడం వల్ల తెలుగుదేశం ఓట్లు కూడా అటువైపు చీలాయి. దానికి ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధం లేదు. కానీ ఈమె తప్పుగా అర్థం చేసుకొని స్టేట్మెంట్లు ఇచ్చి నన్ను ఈ కులం వాళ్ళు ఓడించారని చెప్పి చేశారు. అదే సమయంలో ఆమెకు అప్పులు ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచి ఆమెకు ఆర్థిక సహాయం చేసి పార్టీలో చేర్పించుకున్నారు. ఆ తర్వాత జగన్ పార్టీ పెట్టడం, ఆమె 2014లో ముద్దుకృష్ణాయుడు గారి మీదనే తక్కువ మెజారిటీ 1000 లోపల ఓట్లతో గెలిచారు. తర్వాత 2019లో కూడా వాళ్ళ అబ్బాయి గాలి భానుప్రకాష్ మీద తక్కువ మెజారిటీతో గెలిచారు. అందుకనే ఆ పొద్దు తిరుగుడు పువ్వు అనడానికి ఇదే. ఆమె అర్థం చేసుకోకుండా ఓడిపోతుంటా ఉండే. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారే చంద్రగిరిలో ఓడిపోయారు. 83లో చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలో ఓడిపోయి ఆ తర్వాత కుప్పంకు వెళ్ళి 89 నుంచి ఇప్పటి వరకు గెలుస్తూ అన్నారు. మరి ఈమె ఓడిపోతే ఇప్పుడు ఆయన కమ్మ సామాజిక వర్గం ఈమెకు ద్రోహం చేసి ఉంటే ఆయనకి చేసింది వాళ్ళే కదా. అంటే ఇదేంటి లాజిక్ కోసం చెప్తున్నా. ఈ వివేకము విచక్షణ లేకుండా ఆవేశపడి విత్తనం నాటి నీళ్లు పోసి మొక్కను పెంచిన చంద్రబాబు నాయుడు గారిని కాదని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆడ తిరిగి ఇవన్నీ వచ్చిన ఆమెని పొద్దు తిరుగుడు పువ్వు అనకుండా అంటామో చెప్పండి. అర్థం కాకుండా. కాబట్టి రోజా గారు ఎగరలేరు. ఆమె ఒక పొద్దు తిరుగుడు పువ్వు, వాడిపోయిన పువ్వు, రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పువ్వు. ఆమె వచ్చి ఇక్కడ చేసేది ఏమీ లేదు. అంటే వార్తలు వేరండి. ఆ వార్త రాసిన అతనే యాంగిల్ వేరు. ఆంధ్రప్రభ రిపోర్టరు, ఆయన సీనియర్ రిపోర్టర్, నాకు తెలుసు, గంగాధర్ గారని చిత్తూరులో ఉంటాడు. ఎందుకంటే నేను కూడా ఆంధ్రప్రభ రిపోర్టర్ గా చేశాను. ఆయన ఈనాడు జర్నలిజం స్కూల్లో చదువుకున్న సీనియర్ రిపోర్టర్. ఆ యాంగిల్లో రాశారు. దాన్ని జనమేమనుకుని ఎదురు లేదు తిరుగులేదంటే సమాజంలో అనుకుంటున్నారు. కాదు, ఆ పార్టీకే పరిమితం. పెద్దిరెడ్డి రామచంద్రుడు కూడా ఇక్కడ అర్థం చేసుకోండి. సొంత పార్టీ వాళ్ళే ఆయన నియోజకవర్గం విడిపోతే పండగ చేసుకుంటున్నట్టు ఎంత కిరాతక రాజకీయవేత్త మీరు ఆలోచించండి. మనం కాదండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శిస్తే ఇది పార్టీ పరంగా. ఆ పార్టీలో సంబరాలు చేసుకో, అమ్మ ఆయన పీడ విరగడయ్యింది, ఈ పొంగనూరు నియోజకవర్గం అక్కడ వెళ్ళిపోతే శని వదిలిపోయిందని ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి అనుకుంటున్నారంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎంత ప్రజాస్వామికవాదో, ఎంత కుట్రదారో, ఎంత అణిచివేతదారో, ఎలాంటి వ్యక్తి మనం అర్థం చేసుకోవడానికి ఉంటారు. ఆ వార్త చాలా అద్భుతంగా పెద్దిరెడ్డిని గురించి చెప్పారు. ఇంకా మన పయ్యావుల కేశవ్ గారు చెప్పింది కూడా వాస్తవం అండి. ఓకే సార్, చూద్దాం సార్ ఏమవుతుంది ఏంటనే. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.